నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణిక ఆనందం మానుకో, నీ రాక్షస ఆనందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా, జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా, అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు, అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసులతో. మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాన్ని రెపరెపలాడిస్తాం. మీడియా మిత్రులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్ళపల్లిలో కోర్టు వాయిదా ఉంది, దానికోసం వచ్చి ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్నింటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూసా, ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతూ ఉందంట అని, అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన ఒకసారి చూడండి, పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఇంతమంది ప్రేక్షక పాత్ర చూడండి. ఇంత దుర్మార్గంగా